ఫైనల్స్ ఆఫ్ ముకాబలా మాటకు మాట పాటకు పాట ఆటకు ఆట. 12 మెంబర్స్ సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్ లోకి ఎవరు వెళ్తారు అనే పోటీ పడబోతున్నారనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాల్టి మన పోటీ స్టార్ట్ చేసేద్దామా? రెడీ? ఓకే, సో పార్టిసిపెంట్స్ చాలా ఉత్సాహంగా జోష్గా రెడీగా ఉన్నారు. ఈ జోష్ని రెట్టింపు చేయాలంటే మాత్రం మన జడ్జెస్ అండ్ మెంటర్స్ రావాలి కదా. వీళ్ళు ఈరోజు మాత్రం సెమీఫైనల్స్ కాబట్టి కొంచెం స్టైలిష్గా కొంచెం స్టైల్ మార్చి వస్తామంటున్నారు. మరి ఇంతకీ ఆ స్టైల్ ఏంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ దెమ్. అసలు ఎంత గూడుపుట అని చేశారు. నేను లేకుండా ర్యాంప్ వాక్ చేస్తారా? ఎంత అన్యాయం ఇది. నాతో కలిసి చేయండి, నాకు తెలీదు. సెమీఫైనల్స్ వచ్చేసింది, వార్ ఇంకా టఫ్ కాబోతోంది. ఎలాంటి పర్ఫార్మెన్సెస్ తో రాబోతున్నారు ఆ విషయాలు చెప్పండి మాకు మెంటర్స్. నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే, చందు నువ్వు ఫేర్గా ఉండి మార్కులు ఇచ్చేటప్పుడు ఇప్పుడే చెప్తున్నాను. ఎందుకంటే నీ టీంలో వాళ్ళు బాగా పాడినప్పుడు నేను మంచి మార్క్స్ ఇస్తున్నాను కాబట్టి నువ్వు కూడా మా టీంలో వాళ్ళు బాగా పాడినప్పుడు ఏంటి ఈక లెక్క పెట్టినట్టు కాకుండా మంచిగా మంచి మనసుతో వెయ్యి, పెన్తో కాకుండా. మీరు ఎలా వేయాలని కోరుకుంటున్నారు? నేనైతే పెన్ తోటే వేయమని కోరుకుంటున్నానండి, ఎందుకంటే మా వాళ్ళు మార్కులు కనిపించాలి కదా. వాళ్ళకో రూల్ వీళ్ళకో రూల్ పెట్టమనడం తప్పు కాదా? చెప్పిందినే 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 జడ్జినే జడ్జి. సో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవ్రీ పర్ఫార్మెన్స్ మీ ఫైనల్ పర్ఫార్మెన్స్ గా ఫీల్ అయ్యి బాగా పర్ఫార్మ్ చేయండి, సో దట్ యుల్ గో త్రూ ద ఫైనల్స్. సో ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ. ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. నేను చెప్పే మాట ఏంటంటే, సెమీఫైనల్స్ కాబట్టి మీ పర్ఫార్మెన్స్ మెంటర్స్ కి మెంటల్ ఎక్కించేయాలి, యాంకర్స్ కి ఎర్రెక్కించేయాలి, మొత్తానికి అందరికి కిక్ ఎక్కించాలి. అలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్ అండ్ మెంటర్స్ ఫర్ యువర్ విషెస్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో సెమీఫైనల్స్ లో అడుగు పెట్టేశాము. వార్ ఎంత టఫ్ అయితే మనకి అంత మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ హేమచంద్రాస్ టీమ్. యాక్చువల్లీ తారక్ ఒక డిఫరెంట్ గెటప్ లో ఉన్నాడని, అసలు ఇంతవరకు అందుకే సెట్ లో కూడా రాలేదు అని నేను విన్నాను. ఆ గెటప్ ఏంటి, ఈ పిల్లలు, ఈ కాన్సెప్ట్ ఏదో చెవున పడింది. నాకు క్లారిటీ లేదు హేమచంద్ర, వాట్ ఈస్ హ్యాపెనింగ్? క్లారిటీ లేకుండా ఉంది. అండ్ మ్యాటర్ ఏం జరగబోతుందంటే, బేసిక్గా మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. అలా ఎందుకన్నానంటే, మీరు ఈ పాట విన్నాక మీకు బాగా అర్థం అవుతుంది. బట్ యాక్చువల్లీ ఏం జరగబోతుంది అనేది నేను ఇప్పుడు చెప్పడం కంటే, మీకు ఈ రోజు మిమిక్రీ టెస్ట్ ఏమైనా పెట్టారా ముకాబులాలో? లేదు, నేను ఇలా ఎందుకు మాట్లాడానో మీకు అక్కడ అర్థం అవుతుంది. చూసాక విన్నాక బాగా. సో ఆ క్లారిటీ మనకి రావాలంటే లెట్స్ వెల్కమ్ తారక్ ఫ్రమ్ హేమచంద్రాస్ టీమ్. నీకు పంచదార పూరీలు లేవా? శ్రీ అల్లరి చేసే చిన్న పిల్లలకి, శ్రీ టార్చర్ పెట్టే కంత్రి పిల్లలకి, శ్రీ అల్లరి పిల్లలున్న పార్టీ ఇంటికి, శ్రీ కష్టపడి ఇంటికొచ్చే రెస్ట్ తీసుకున్న తల్లిదండ్రులకు చుక్కలు చూపించే అల్లరి పిల్లలందరికీ అంచేత ఆడియన్సులారా, మార్కులేసే పెద్దలారా, జీవితాలు తలకిందులైన తల్లిదండ్రులారా,
అల్లరి చేసిన పిల్లవాడిని మందలించిన ఆ కొత్త జంటతో ఆ పిల్లకేడి. నువ్వు వాయించవయ్యా మ్యూజిక్, పెదబాబు గారు చూస్తున్నారు. డాడీ పర్సులోంచి 10 రూపాయలు తప్పన గాని ఏ పాప మెరుగానే మమ్మీ. రే ఏంట్రా అబద్ధాలు ఆడుతున్నావు? నేను పుట్టుకతో మంచోడిని మమ్మీ. చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు. అయినా 10 రూపాయలు తప్పాల్సిన కర్మ నీకేం పట్టిందిరా? నీకు చాక్లెట్లు లేవా, బిస్కెట్లు లేవా, నీకు బొమ్మలు లేవా, పోనీ డబ్బులు లేవా? నీకు 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 డైరీ మిల్క్ చాక్లెట్లు లేవా? నీకు మేరీ గోల్డ్ బిస్కెట్లు లేవా? నీకు చిన్ని చిన్ని క్యాండీలు లేవా? అన్నీ కొని తెచ్చి నిన్నే తిని తొంగోమంటే బుర్రెందుకు తింటావురా బిడ్డ, బుర్రెందుకు తింటావురా బిడ్డ? బుర్రెందుకు తింటావురా బిడ్డ, బుర్రెందుకు తింటావురా బిడ్డ? అన్నీ కొని తెచ్చి నిన్నే తిని తొంగోమంటే బుర్రెందుకు తింటావురా బిడ్డ, బుర్రెందుకు తింటావురా బిడ్డ? ఎండలోనా ఒడియాలు ఎండ పెడితే ఒంటి మీద నీళ్లు పోసి చెడగొడతారు కదా. ఆటలు ఆడే బొమ్మలు లేవా, టీవీలో కార్టూన్ ఛానల్ లేవా, ఆటలు లేవా, పాటలు లేవా, వండిన మంచి వంటలు లేవా? మీకు మా మీదే జాలన్నది లేదా? అరరే కొట్టకుండానే ఏడుస్తారురా, అరరే ఇల్లు పీకి పందిరేస్తారురా, అరరే కంటి మీద కునుకన్నది లేదురా. మమ్మల్ని వీధులంట మీరే తిప్పేస్తారు. బుర్రెందుకు తింటావురా బిడ్డ, బుర్రెందుకు తింటావురా బిడ్డ? వావ్, సో సెమీ ఫైనల్స్ రాగానే కొత్త క్రియేటివ్ థాట్స్, మంచి మంచి పర్ఫార్మెన్సెస్ వచ్చేస్తున్నాయని ఫస్ట్ పర్ఫార్మెన్స్ తోనే ప్రూవ్ చేశాడు తారక్. సూపర్. లెట్స్ సీ జడ్జెస్ ఏమంటారు. ఈ కామెంట్స్ లోకి వెళ్లే ముందు నేనైతే ఆ లిరిక్స్ విన్నప్పుడల్లా నా చిన్నప్పటికి అలా వెళ్ళి టచ్ చేసి వచ్చేసాను అనమాట. సో నాలా మీలో ఎవరైనా వెళ్ళొచ్చారా చైల్డ్హుడ్ డేస్? నేను ఇంకా చైల్డ్హుడ్ డేస్ లోనే ఉన్నాను కాబట్టి చెప్పలేను. హేమచంద్ర ఆవిడ చైల్డ్హుడ్ డేస్ లో ఉన్నారు కదా, నేను ఇంకా పుట్టలేదు. అనంత్ శ్రీరామ్ గారు అయితే నేను పూర్వజన్మలో ఉన్నాను. తారక్, నువ్వు నిలబడ్డా ఇంకా కూడా జీవించేస్తూ నీ లెఫ్ట్ సైడ్ అంతా కూడా నువ్వు సిగ్గుపడుతూ ఇలా నిలబడుతున్నావు, రైట్ సైడ్ టీవీగా ఉన్నావు. అదిగో, ఓ మై గాడ్. పర్ఫార్మెన్స్ ఇంకా కొంచెం ఎనర్జెటిక్ గా ఇంకా కొంచెం బాగుండొచ్చేమో అనిపించింది. బట్ ద హోల్ కాన్సెప్ట్ అండ్ నువ్వు పుట్టిన చేసిన శ్రద్ధ తయారవడంలో కానీ నువ్వు రెండర్ చేయడం, డెలివరీ చేయడంలో దానికి మాత్రం ఖచ్చితంగా మార్కులు వేయాల్సిందే. ఇంకొంచెం ఎనర్జెటిక్ గా పాడుంటే బాగుండేది పాట, కాన్ఫిడెంట్ గా. బట్ ఆల్ ది బెస్ట్. ఓకే, ఇంతకీ నువ్వు పెద్ద బావ గారు అన్నది అనంత్ శ్రీరామ్ గారినా హేమచంద్ర గారినా? శ్రీరామ్ బావ గారిని. ఓకే, బావ గారు ఇప్పుడే మాట్లాడితే ఏం బాగుంటుంది? ఫస్ట్ హేమచంద్రని అడిగేద్దాం. హేమచంద్ర, ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇన్ ముకాబలా ఆర్ ఎనీ దీస్ కైండ్ ఆఫ్ రియాలిటీ షోస్ నాకు తెలిసి తెలుగు షోలో ఏ సింగింగ్ కాంపిటీషన్ లోనూ ఈ గెటప్ వేయలేదు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ గివ్ యూ 99 మార్క్స్. థ్యాంక్ యూ సార్. నిజంగా అమేజింగ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పెదబాబు గారు అద్భుతంగా పాడే నీకు ఈ గెటప్ ఈ కాన్సెప్ట్ ఇచ్చి నీ బలానికి ఇంకా బలాన్ని చేకూర్చారు టీం. థ్యాంక్ యూ సార్. ఆ బలగాన్ని చూసి బలవంతుడు తన బలాన్ని కూడా మర్చిపోయి ఎనర్జీ తగ్గించాడు అనమాట. అవును సార్. ఈ ప్రయత్నాన్ని మాత్రం ప్రశంసిస్తున్నాను నేను. యాక్చువల్లీ ఈ గెటప్ చూసిన తర్వాత ఇంకొంచెం క్రియేటివిటీ యాడ్ చేసి ఒక మంచి మాస్ సాంగ్ తారక్ చేత పర్ఫామ్ చేస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. ఆ పాట మీరు పాడితే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. సూపర్ గా రెడీ. రెడీ? ఎస్లకే మో శ్రీకాకుళం, అరే కులుకేమో మల్కీపురం. ఎస్లకేమో శ్రీకాకుళం, కులుకేమో మల్కీపురం. సొగసేమో ఇచ్చాపట్నం జగదాంబ జంక్షన్ రో. అరే కులుకేమో మల్కీపురం, సొగసేమో ఇచ్చాపట్నం. తుడుకేమో మల్కీపురం జగదాంబ జంక్షన్ లో. అరే బుక్కులు టిక్కులు రో, మహాబొక్కులు నిక్కులు రో. కుర్రకారుకి తుర్రకి చెర్రంకి చెక్కిల్లం పూడి సర్కే రో. మాస్తో పెట్టుకుంటే మడకడిపోద్ది, ఒంట్లో ఒక్కో నరం వెలికడిపోద్ది. మాస్తో పెట్టుకుంటే మడకడిపోద్ది, ఒంట్లో ఒక్కో నరం వెలికడిపోద్ది. సిలకేమో శ్రీకాకుళం, అరకులకేమో మల్కీపురం. మాస్తో పెట్టుకుంటే మడదడిపోద్ది, ఒంట్లో ఒక్కో నరం వెలికడిపోద్ది. మాస్తో పెట్టుకుంటే మడదడిపోద్ది, ఒంట్లో ఒక్కో నరం వెలికడిపోద్ది. తారక్, సీరియస్లీ యువర్ మల్టీ టాలెంటెడ్ గురు. సూపర్. సూపర్. Nice. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్, ఎస్పెషల్లీ చక్కగా పాడి ఎంటర్టైన్ చేసినందుకు. తారక్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే టీఆర్కే అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 800-846-0880కి వాట్సాప్ చేయండి. వండిన మంచి వంటలేవా. థ్యాంక్ యూ తారక్, థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు స్వప్న టీం నుంచి శ్రీ వైష్ణవి వస్తుంది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో. మరి ఆ కాన్సెప్ట్ ఏంటి, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ శ్రీ వైష్ణవి ఫ్రమ్ స్వప్నాస్ టీమ్. చికెన్ పలావే పిలిచిన మటన్ కబాబే చూసిన తినాలనున్నా వీలు కాదే. గిన్నెలతో ఫుడ్డే దాచిన నన్నే ఊరిస్తూ ఉంచిన రమ్మంటూ అన్నా వెళ్ళలేనే. డైటింగ్ చేసి ఎక్సైజ్ తోటి వెయిటే తగ్గాలి. ఫ్రై కర్రీ వచ్చి టెంప్టే చేస్తుంటే ఎట్టా మానాలి. చికెన్ పలావే పిలిచిన మటన్ కబాబే చూసిన తినాలనున్నా వీలు కాదే. స్లిమ్ గౌతానంటూ నేను చూసా.
నిన్న పార్టీలో తింటే కొంపే ముంచింది. ఫ్రెండ్ పెళ్లి కంటూ లాంగ్ టూరు నేరం, రోడ్డు పక్కనున్న ఫుట్టు తింటే భారం. పెళ్లిలోన విందులే మళ్ళీ నన్ను పండగ చేసే, మస్త్ మస్త్ టేస్ట్ గున్న బ్రేక్ఫాస్ట్ వదలనన్నది. డైటింగ్ నేను మరిచిపోయేలాగా ఫుడ్ ఉన్నది. చికెన్ పలావే పిలిచిన, మటన్ కబాబే చూసిన, తినాలనున్నా వీలు కాదే. ఘోరం 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 ఫుడ్డే నాకు దూరం. సూపర్ శ్రీ వైష్ణవి, వండర్ఫుల్. సో కొంచెం లావుగా కనిపించడానికి ఇవన్నీ వేసుకున్నావు, కానీ నువ్వు కరెక్ట్గానే ఉన్నావు. మాకు తెలుసు కదా నువ్వు ఎలా ఉంటావో. నువ్వు డైటింగ్ ఏం చేయకు, హ్యాపీగా తిను. ఓకే హేమచంద్ర, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? కాన్సెప్ట్ గురించి తెలిసి అది అనుభవించి పాడేంత ఎక్స్పీరియన్స్ తనకు లేదు. షీ హాస్ ట్రైడ్ హర్ బెస్ట్ అండ్ వాట్ ఐ ఫెల్ట్ ఓవరాల్ సింగింగ్ వాస్ గుడ్. కానీ ఫస్ట్ పల్లవిలో లోవర్ నోట్స్ వర్ లిటిల్ ప్రాబ్లమాటిక్. అది అండర్స్టాండబుల్, ఎందుకంటే ఇమీడియట్లీ హైయర్ నోట్ అందుకొని లోవర్ నోట్ పట్టుకోవాలి. సరే పల్లవిలో మేబీ షీస్ గెటింగ్ కంఫర్టబుల్ అనుకున్నాను, కానీ బట్ చరణం దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఆ లోవర్ నోట్స్ వర్ లైక్ లిటిల్ ట్రబుల్ అంతే. అదొక్కటి చూసినా యూ వుడ్ హావ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ. సో స్వప్న ఏమైపోయిందంటే ఎంత ముద్దుగా పాడిందంటే వైష్ణవి, అక్కడక్కడ హై నోట్స్ హిట్ చేసినప్పుడు అక్కడ కొంచెం శృతి అటు ఇటు అయింది వాస్తవంగా. బట్ అదేవి అంత కవరప్ అయిపోయింది బికాజ్ నువ్వు అంత క్యూట్గా పర్ఫామ్ చేసావు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అయినా అన్ని చికెన్ లెగ్ పీస్లు ముందు పెట్టి కరెక్ట్గా పాడాలంటే ఇది కరెక్ట్ కాదు. అన్న శ్రీరామ్ గారు మీరేమంటారు? ఇటు బాగా లో పిచ్లో అటు హై పిచ్లో కూడా ఆడాల్సి వచ్చింది నీకు. రెండు పిచ్ల్లోనూ బ్యాటింగ్ బాగానే చేసావు, కానీ లో పిచ్లో డిఫెన్స్ ఎక్కువ ఆడావు, హై పిచ్లో హిట్టింగ్ ఎక్కువ చేసావు. హై పిచ్లో క్యాచ్లు వేసిపోయి లో పిచ్లో బౌల్డ్ అయిపోయావు, అది ప్రాబ్లం. ఈ తర్వాత పర్ఫార్మెన్స్ ఇక ఫైనల్ వైపు వెళ్తుంది కాబట్టి పోటీ పిచ్ల విషయంలో జాగ్రత్త తీసుకోండి. శ్రీ వైష్ణవి పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే SPH అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 8008473776కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ శ్రీ వైష్ణవి, ఆల్ ది బెస్ట్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ. ఓకే, సో కాన్సెప్ట్స్ అయితే అదిరిపోతున్నాయి అండ్ చాలా మంది కనెక్ట్ అయిపోతున్నారు. ఇక్కడ బోల్డ్ అంత ఫన్ కూడా జరుగుతుంది, ఇంకా బోల్డ్ అంత ఫన్ ఉంది. ఇప్పుడైతే పిలిచేద్దాం మానస ఫ్రమ్ హేమచంద్రాస్ టీమ్. నాకు మొగుడెట్ట అయ్యావు బాసు, శ్రీనివాసో
సో మానస ఈస్ బ్యాక్ విత్ హర్ మార్క్ పర్ఫార్మెన్స్. సో కొంచెం ఆ గొంతు అలా లేపిందంటే స్టేజ్ అంతా దద్దరిల్లిపోవాల్సిందే. బట్ ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది తెలుసుకుందాం మరి మెంటర్స్ అడిగి. సో స్వప్న, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఆనెస్ట్ గా నువ్వు ఎప్పుడు పాడినా కూడా అసలు ఒక కథన రంగంలో దూకిన రుద్రమదేవి లాగా ప్రిపేర్ అయ్యి వస్తావు. నీ బాడీ లాంగ్వేజ్ కూడా ఫుల్ గా గొంతు చించుకుని పాడతావు. అదే ట్రెండ్ మెయింటైన్ చేస్తావు కాబట్టి బాగా పాడావు, చక్కగా పాడావు. ఓకే, సో వాట్ హేమచంద్ర సేస్ ఫర్ దిస్? Yeah, I would talk about the performance. ఓకే, యా. Musically, she has done a good job. ఓకే, సో మన మెయిన్ జడ్జ్ అనంత్ శ్రీరామ్ గారు. ఇప్పటి వరకు ఈ పాటల్లో పాట పాడినందుకు కొన్ని మార్కులు, పాటలో యాక్ట్ చేసినందుకు కొన్ని మార్కులు, ఇలా విభజిస్తూ వచ్చాం కదా. మానసాకి ఈ పాటలో యాక్ట్ చేయనందుకు ఫుల్ మార్క్స్ పడిపోయినాయి అంతే. తర్వాత ఈ అన్ని పాటల కంటే గొంతు ఈ పాటలో మరింత ఎలక్ట్రిఫైడ్గా కనిపించింది. నీ ఒక గాయనిమణిగా నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి మాత్రం ఈ పాట ఉపయోగపడుతుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. నువ్వు ఈ పాట తాలూకు కాన్సెప్ట్ గురించి కానీ ఈ పాట తాలూకు నేపథ్యం గురించి కానీ ఏమాత్రం బాధపడవలసిన అవసరం లేదు. నీ మార్కులు నీకు పడిపోయినాయి అంతే. థ్యాంక్ యూ సార్. మానస పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ఎంఎన్ఎస్ అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 800-846-0880కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. సో మానస, నువ్వైతే చాలా వండర్ఫుల్ జాబ్ చేసావని జడ్జెస్ చక్కగా మంచి కామెంట్స్ ఇచ్చారు. కీప్ ఇట్ అప్, ఆల్ ద వెరీ బెస్ట్. స్వప్న టీం నుంచి లావణ్య వచ్చేస్తోంది బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ గురించి ఒక మంచి పాట వేసుకోవడానికి. అయితే నాకు ఈ కాన్సెప్ట్ వినగానే ఒక డౌట్ వచ్చింది, ఏంటి అంటే ఇది రియల్ లైఫ్ కాన్సెప్టా స్వప్నది అని. స్వప్న, నేను ఎప్పుడు బ్యాక్ బెంచ్ లోనే కూర్చునేదాన్ని, ఎందుకంటే అందరికంటే పొడుగు కాబట్టి. మీరు ఖచ్చితంగా బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అయి ఉంటారని నేను అనుకున్నాను, కానీ రీజన్ ఇది అనుకోలేదు. కొంచెం బాగా స్ట్రైట్ ఫార్వర్డ్, కొంచెం గొంతు కూడా పెద్దది. సో దీని వల్ల మీరు బ్యాక్ బెంచే ఉండుంటారని అనుకున్నాను. నేను ఎక్కడున్నా కూడా కనిపిస్తాను, వినిపిస్తాను. అండ్ హేమచంద్ర కనిపించడానికి టీవీ కెమెరాలు ఉంటాయి, వినిపించడానికి మైక్లు ఉంటాయి. యాక్చువల్లీ హేమచంద్ర అయితే బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అని నేను ఫిక్స్ అయిపోయా. మీ హైట్ కి ఖచ్చితంగా మిమ్మల్ని వెనకాలే పడేసి ఉంటారు. చిన్నప్పుడు అంత హైట్ లేనండి నేను. సడన్ గా చాలా పొట్టి. 8th క్లాస్ లో సడన్ గా ఎప్పుడు సాగదీశారు మిమ్మల్ని? సాగదీసా ఏమేందో తెలియదు. అలా సడన్ గా 8th క్లాస్ లో పొడిగా, అప్పటి నుంచి బ్యాక్ బెంచ్. 8th నుంచి బాగా బ్యాక్ బెంచ్. అనంత్ శ్రీరామ్ గారు ఆబ్వియస్లీ ఫస్ట్ బెంచ్ అయ్యి ఉంటారు, ఇంకా అందుకే నేను అడగ. LKG నుంచి 10th వరకు ఫస్ట్ బెంచ్. ఐ నో. ఎనీవే, ఇప్పుడు ఈ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ గురించి లావణ్య ఏం చెప్తుందో చూద్దామా? ఓకే, సో లెట్స్ వెల్కమ్ లావణ్య ఫ్రమ్ స్వప్నాస్ టీమ్. చూడండి సార్ మన సూపర్ స్టారు, చూడండి సారు మన బ్యాక్ బెంచ్ శ్రీను, దమ్మేస్తున్నాడు దర్జాగా దొరలా, ఎర్రబోణి తగులునా లవ్వుకోణి దొరకునా, క్యాంపస్ లో గర్ల్ ఫ్రెండ్ దొరకదా దొరకదా. చూడండి సారు మన బ్యాక్ బెంచ్ శ్రీను, వేసేస్తున్నాడు క్రీమ్ బిస్కెట్లే మీకు, దట్టు బ్రెయిన్ చదువునా చదివినా ఎక్కునా, పాస్ అవుట్ లిస్టులో రోల్ నంబర్ దొరుకునా. చూడండి సార్ మన బ్యాక్ బెంచ్ శ్రీను, రమ్ములాగిస్తున్నాడు షాంపెయిన్ తోనే షవరు, గర్ల్ ఫ్రెండ్ నో అన్నా పేరెంట్సే తన్నినా, అరే సీనుగా నీ తీరే మారునా, జిమ్కెళ్ళి ప్రతిరోజు 6 ప్యాక్సే పెంచినా, గర్ల్ ఫ్రెండ్ గుండెలో చోటిటూ తప్పునా, లాస్ట్ బెంచ్ నీకిగా ఎప్పుడు ఫిక్సెనా,
నైస్, బాగుంది. సో లావణ్య, సింప్లీ సూపర్ అనొచ్చేమో. సో చూద్దాం అసలు జడ్జెస్ ఏమంటారు. సో హేమచంద్ర, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? నేను పాడిన పాటలో నాకు ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్ రికార్డింగ్ సెషన్ యాక్చువల్లీ. అనిరుద్ధ్ తోటి రఘువరన్ బీటెక్ మూవీ పర్ఫెక్ట్ సెట్ అయ్యే కాన్సెప్ట్ కైండ్ ఆఫ్ సాంగ్. అంటే ఈవెన్ ఈ సాంగ్ అందులో చూస్తే చూడండి సారు మన సూపర్ స్టార్ హీఈస్ లవింగ్ సంబడి అని ఉంటుంది. ఇక్కడ బ్యాక్ బెంచర్ గురించి ఉంది కదా, ఇట్స్ కైండ్ ఆఫ్ ఫన్. స్వప్న, ఈ పాట ఎంత తొందరగా మొదలై అయిపోయిందో అనిపించింది. నువ్వు పల్లవే 10 సార్లు పాడుతున్నావు అనుకున్నాను. అర్థమైంది కదా, మళ్ళీ అదే పాడుతుంది లైన్లో ఎందుకు అని చూస్తే పాట అయిపోయింది. ఎందుకంటే ట్యూన్ ఒకేలా ఉంది కాబట్టి. బ్యాక్ బెంచ్ కదా, స్వీట్ గా ఉంది కానీ స్వీట్ గా బాగా పాడావు. పాడినంత వరకు మంచి కాన్ఫిడెంట్ గా, యాక్టింగ్ కూడా ఇన్వాల్వ్ అవుతూ నువ్వు కూడా కళ్ళు తిప్పుతూ ఇలా అనుకుంటూ చేసిందంతా బాగా సెట్ అయింది. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. సో అనంత్ శ్రీరామ్ గారు, సింప్లిసిటీలో ఉన్న గమ్మత్తు ఏంటంటే ఆ సింప్లిసిటీ ఒక్కోసారి బాగుంటే చాలా గొప్పగా ఉంటుంది, బాగోపోతే చప్పగా ఉంటుంది. ఇది గొప్పగా ఉందా చప్పగా ఉందా చెప్పలేను కానీ చేదుగా అయితే లేదు ఈ పర్ఫార్మెన్స్, అక్కడ వరకు చెప్పగలను. లావణ్య పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే LVY అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 8008473776కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లావణ్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అక్క. ఓకే, సో లావణ్యాస్ లవ్లీ పర్ఫార్మెన్స్ తర్వాత హేమచంద్ర టీం నుంచి ఆదిత్య వస్తున్నాడు. ఏదో కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాడంట. ఏంటది? అర్థమైంది. మీకేంటి అంటే ఆదిత్యని పిలిచేస్తాను ఇంకా లేట్ చేయకుండా. నోరు తెరిచి చెప్తే అరిగిపోతారా సార్? ఏదో ఒకటి చెప్పండి హేమచంద్ర. అంటే మాకు ఇన్స్పిరేషన్ మీరే అండి యాక్చువల్లీ. అదేలా? పోయిన ఎపిసోడ్ లో గుర్తుందా, అప్పు చేశారు, బాగా అప్పులు చేశారు, వాళ్ళు ఎంటపడ్డారు. బట్ మీరు పీనాస్ లాగా అసలు వాళ్ళకి డబ్బులు మళ్ళీ వెనకే ఇవ్వలేదు, ఊరుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. సరే అక్క పోను ఒక చాక్లెట్ ఇవ్వని చెప్పి చిన్న పాప అమ్మాయి పేరేంటి లాస్ట్ టైం ఎలిమినేట్ అయింది డాక్టర్, అక్క ఒక చాక్లెట్ ఇవ్వ అంటే అదేదో ఆస్తి అడిగినట్టు మీరు తిట్టేసి వెళ్ళారు ఏకంగా చిన్న అమ్మాయిని. అది ఇన్స్పిరేషన్. ఓకే, ఆ ఇన్స్పిరేషన్ తో రాబోతున్నారు. అయితే ఇందులో క్రెడిట్ నాకు కూడా రావాలి. నాకేంటి? అది కాదు, ఇప్పుడే ఇన్స్పిరేషన్ అన్నాం, ఇప్పుడే మొదలు పెట్టేశారు. అంతే మరి, చూసారా, మీ నుంచే నేర్చుకుందాం మేము. ఓకే, అందుకే ఐ విల్ టేక్ ద క్రెడిట్ ఆఫ్ దిస్ పర్ఫార్మెన్స్. సో ఇదేంటో తెలుసుకోవాలంటే వి హావ్ టు ఇన్వైట్ ఆదిత్య. లెట్స్ వెల్కమ్ ఆదిత్య ఫ్రమ్ హేమచంద్రస్ టీమ్. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలు మన హైదరాబాద్ లో జల్సాల రాయుడంటూ నేనేనురా, రోజు మగ్గు నీటితో స్నానాన్ని చేయడమే నా హాబీరా. మన హైదరాబాద్ లో జల్సాల రాయుడంటే నేనేనురా, రోజు మగ్గు నీటితో స్నానాన్ని చేయడమే నా హాబీరా. హాఫ్ గ్లాస్ బీర్తో పార్టీ ఇచ్చేటి మైనేమే రాయుడు, జల్సాల రాయుడు, జబర్దస్తీ రాయుడు, పిసినారి రాయుడు. మన హైదరాబాద్ లో జల్సాల రాయుడంటే నేనేనురా, రోజు మగ్గు నీటితో స్నానాన్ని చేయడమే నా హాబీరా. భాయో ఆర్ బెహనో, ఒకనాడు కోటేశ్వరరావు వచ్చి కోడిని కోయకుండా చికెన్ ఎలా చేయాలని అడిగాడు. అప్పుడు నేను గుమ్మానికి దాన్ని వేలాడేసి నోట్లో ముద్ద పెట్టుకొని గుడుక్కున మింగేమన్నాను. అప్పటి నుంచి వాడు నా శిష్యుడయ్యాడు. దండాలే పెట్టినాడురా, విసిరిగొట్టు సంఘాన్నే పెట్టినాడురా, గురువును నేనయ్యినానురా, ఫ్రీగా ఏది కూడా ఇవ్వలేనురా. రోజు 3 సార్లు తింటే మనుషులంటూ, కానీ రోజుకొక్కసారి తింటే పిసినారంటూ. పిసినారి రాజ్యానికి విష్ణుమూర్తిలా, ఆహా పిసినారి
అందాల ఈ పిసినారికి 2 పెళ్ళాలు. పెద్ద పెళ్ళాం ఖర్చు తక్కువ కళ్యాణి. తాం తకిడత తీం తకిడ తరడదాం 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 తాం తకిడత తీం తకిడ తరడదాం తరడదాం తరడదాం. చిన్న పెళ్ళం పెద్ద నోట్ల కట్ట, పిసినారితనంలో దిట్ట. పగ పద స సరి గరి స పద పగ పద స సరి గ సరి దస పద ధరి రి దస స పగరి స పగరి స. చెప్పులనే వేసుకోనురా, అవి అరిగితే నే తొట్టుకోనురా. బట్టలనే వేసుకోనురా, బయట గాలి ఫ్రీగా వాడుతానురా. కొత్త కొత్త పద్ధతులను నేను చూపి ఒక్క సబ్బుతో సంసారం నేర్పినానురా. రూపాయి షాంపూనే రూపు మాపి ఆ ఆటన్న షాంపూనే వాడినానురా. నీలాంటి వాడుంటే ఒక్క చుక్క మందు పెద్ద కిక్కురా. ఫుల్ బాటిల్ పక్కనుంటే సంవత్సరాలు లాగవచ్చురా. రాజాది రాజా పిసినారి తేజ మైనే మే రాయుడు. జల్సాల రాయుడు, జబర్దస్తి రాయుడు, పిసినారి రాయుడు. మన హైదరాబాద్ జల్సాల రాయుడంటే నేనేనురా. రోజు మగ్గు నీటితో స్నానాన్ని చేయడమే నా హాబీరా. హాఫ్ గ్లాసు బీర్తో పార్టీ ఇచ్చేటి మైనే మే రాయుడు. జల్సాల రాయుడు, జబర్దస్తి రాయుడు, పిసినారి రాయుడు. నా పేరే రాయుడు. అద్దరగొట్టావు రాయుడు. థ్యాంక్ యూ. అసలు నాకు డౌట్ వచ్చింది, పిసినారి రాయుడు జల్సాల రాయుడు ఎలా అవుతాడు అని. అంటే పిసినారితనాన్ని ఎంజాయ్ చేసే నాలాంటి వాళ్ళు డెఫినెట్లీ అవుతారు. ఇందులోనే తెలుస్తుంది అవతారంలోనే. ఇలా ఒక్కసారి లాగితే ఏంటి పరిస్థితి? పర్లేదు, లోపల సో ఆదిత్య పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది స్వప్న? అద్భుతంగా పాడావు ఆదిత్య. నీకు అసలు ఇంకా వెనక్కి ముందు చూసుకోలేవు అనమాట. ఫుల్ మార్క్స్ వేసేయాలి, తప్పదు. థ్యాంక్ యూ. హేమచంద్ర మీరేమంటారు? ఏమప్పా రాయుడప్పా, రచ్చలేపినావే. థ్యాంక్ యూ అన్న. సూపర్. థ్యాంక్ యూ అన్న. సింగింగ్ వైజ్ హీ డస్ 100% జాబ్. థ్యాంక్ యూ. ఈవెన్ స్వరాల దగ్గర గరిసా తప్ప గరిసా ఆ టైమింగ్ భలే సూపర్ పడేది. థ్యాంక్ యూ. అక్కడ ఒకసారి వా అనిపిస్తుంది నాకు. కోరస్ కూడా హస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. సూపర్. ఓకే, సో అనంత్ శ్రీరామ్ గారు, ఇప్పటి వరకు పొగడంది ఈ పాటలో నాకు అనిపించింది కాస్ట్యూమర్ అనమాట. పాటకు తగ్గ కాస్ట్యూమ్ డిజైన్ చేయడంలో అతను దిట్టని నాకు ఇప్పుడు అర్థమైంది. దేనికేసిన అయిపోయినా మార్కులు కాస్ట్యూమ్స్ పడిపోతున్నాయి. ఇప్పటి వరకు ముకాబులా సెట్ లో లోయెస్ట్ కాస్ట్ లో చేసిన కాస్ట్యూమ్ ఇది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది లో బడ్జెట్ కాస్ట్యూమే, లో కాస్ట్యూమ్ కాదు. అది మీకు అర్థమైతే ఓకే. ఇక పాట విషయానికి వస్తే నాకైతే మొత్తం పాట నిండా శృతి మెయింటైన్ చేసినట్టే అనిపించింది. ముకాబులాలో ఇప్పటివరకు నువ్వు చేసిన పాటల్లో, ప్రదర్శించిన పాటల్లో ఇదే అత్యుత్తమం. ఆదిత్య పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ఏడీవై అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 800-846-0880కి వాట్సాప్ చేయండి. నా పేరే రాయుడు. ఓకే, సో ఎనీవే ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. అదర్ పాల్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కూడా ఇలాగే ది బెస్ట్ అనిపించాలి. ఓకే, కీప్ రాకింగ్. ఇప్పుడు జాతకాలు చెప్పడానికే ఒక పార్టిసిపెంట్ వచ్చేస్తున్నాడు. సో వరప్రసాద్ ఫ్రమ్ స్వప్నాస్ టీమ్, లెట్స్ వెల్కమ్ హిమ్. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. Chicken. వాపమైన వాపు
నన్ను చూస్తే కుక్కలాగా తిరిగిను వెనకే అయ్య బాబోయ్ గుండెల్లోన గుణ పొంగుచ్చావే చేతి చమురే వదలకు ముందే చేపలాగా జారిను యువతే తస్సదీయ మళ్ళీ వద్దని భయపడి చేస్తారే అరే కలర్ఫుల్ పేటు నీది పవర్ఫుల్ పేటు ఆ కలర్ ఫేస్ చూస్తూ నీతో కలల పేటు చెబుతా అరే కలర్ఫుల్ పేటు నీది పవర్ఫుల్ పేటు ఆ కలర్ ఫేస్ చూస్తూ నీతో కలల పేటు చెబుతా మోనాలిసా నీ అందంలో ఉన్నది చూసా ఆ అక్కు పక్షులల్లే నీ కోసమే దారంతా కాస్తారే ఆస్ట్రాలజంతా చదివా మరి గూగుల్లో మొత్తం ఎదిగా ఇన్ని తలుక్కులు చెమక్కులు ఏళ్ళ చూడలేదే ఆటగత్తికి ప్రాణం పోస్తే పాటగత్తికి పోటీ పెడితే జాబిలమ్మే తీర్పులు చెబితే నీకే ఫస్టేలే అరే కలర్ఫుల్ పేటు నీది పవర్ఫుల్ పేటు ఆ కలర్ ఫేస్ చూస్తూ నీతో కలల పేటు చెబుతా అరే కలర్ఫుల్ పేటు నీది పవర్ఫుల్ పేటు ఆ కలర్ ఫేస్ చూస్తూ నీతో కలల పేటు చెబుతా కవ్వలికాయే జాతకాలు చెప్తాం రండిరా మీకు జాతకాలు చెప్తాం రండిరా మీకు జాతకాలు చెప్తాం రండిరా 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 రండి 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 రండిరా స్వీట్ నీ విరుపులు బాగా హాటు మరి మా వీధిలో నువ్వు పోతుంటే కక్కేసుకుంటారే కాకీలు నిన్ను చూస్తారే వాళ్ళ లాఠీలు విసిరేస్తారే మరి నీ ఊపుకి వాళ్ళ యూనిఫామ్ చించేసుకుంటారే పుట్టక మళ్ళీ పుడితే మళ్ళీ వాళ్ళ కంట్లో పడితే ఆత్మహత్యకు కారణం నువ్వని నిన్నే అంటారే అదే కలర్ఫుల్ పేటు నీది పవర్ఫుల్ పేటు ఆ కలర్ పేటు చూస్తూ నీతో కలల పూలు దిగుతా అరే కలర్ఫుల్ పేటు నీది పవర్ఫుల్ పేటు ఆ కలర్ ఫేస్ చూస్తూ నీతో కలల పేటు చెబుతా ఏంటి వరప్రసాద్ అక్కడే ఉండిపోయావు? నాకు అతను చూస్తే భయం వేస్తుంది. అందుకే ఎందుకు ఇప్పుడు హేమచంద్ర వైపు వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు నువ్వు సేఫ్. అతను తీసుకుంటే కాదు, ఏం నచ్చింది హేమచంద్రలో సరాసరి అక్కడ దాకా వెళ్ళిపోయావు? హైట్ నచ్చింది. ఇంకా ఫస్ట్ టైం నేను పొడుగ్గా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా. ఫస్ట్ టైం నేను పొట్టిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. ఏం చెప్పను నేను ఆయన గురించి ఏం చెప్తారు? వరప్రసాద్ సార్ సూపర్ వాడు. థ్యాంక్ యూ సార్. ఐ రియలీ లైక్ ది పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. సో వరప్రసాద్ కి కామెంట్స్ చెప్పేశారు అండ్ ఇప్పుడు స్వప్న మీరు చెప్పాలి. వరప్రసాద్ వెల్ డన్, వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అనంత్ శ్రీరామ్ గారు. వరప్రసాద్ సార్ ఈ పాట నీకు నిజంగా వరప్రసాదమే. థ్యాంక్ యూ సార్.
అయితే ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నాను. మన సమాజంలో ద్వితీయ లింగంతో పాటు ఇప్పుడు తృతీయ లింగం అని చెప్పి పరిచయం చేశారు. కాబట్టి వాళ్ళని కూడా మనతో పాటు సమానమైన పౌరులుగానే మనం చూడాలి. కొంతమందికి వైకల్యం ఎలా వస్తుందో వాళ్ళని ఎలా అయితే మనం దివ్యాంగులు అంటున్నామో, ఇది కూడా ఒక రకమైన వైకల్యం తప్పితే వాళ్ళు చేసిన పాపం కాదు. పుట్టుకను బట్టి ఎవరిని మనం విమర్శించకూడదు. ఇది వైకల్యమే కానీ వాళ్ళ వైఫల్యం కాదు అని ఈ వేదిక ద్వారా మనం సందేశం ఇద్దాం అందరికీ. సూపర్. వరప్రసాద్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే విఆర్డి అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 800-847-3776 కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో పాష్ ఆస్ట్రాలజర్, బాగుంది గెటప్ వరప్రసాద్. సో మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చేసాయి. కీప్ ఇట్ అప్, కీప్ రాకింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒక బోనస్ పాయింట్ కోసం ఈ సెమీఫైనల్స్ నుంచి ఒక చిన్న సైజ్ వార్ జరుగుతుందన్నమాట స్వప్న మధ్య అండ్ హేమచంద్ర మధ్య. సో అదేంటంటే మన మెయిన్ జడ్జ్ అనంత్ శ్రీరామ్ గారు స్వప్నకి హేమచంద్రకి ఒక సిచ్యువేషన్ అండ్ ఒక సాంగ్ ఇస్తారు. సో ఆన్ స్పాట్ దానికి ప్యారడీ లిరిక్స్ కట్టి ఆ సాంగ్ ట్యూన్ లో పాడాలన్నమాట. బోనస్ పాయింట్ వస్తే మాకేంటి అని హేమచంద్ర స్టైల్లో మీరు అడగచ్చు. ఏంటి అంటే ఫైనల్ గా ఎలిమినేషన్ రౌండ్ అనేది వచ్చినప్పుడు మీరు ఎవరైనా ఒక వాల్యుబుల్ కంటెస్టెంట్ ని, పార్టిసిపెంట్ ని కోల్పోతున్నాము, ఇతనుంటే ఇంకా డెవలప్ చేసుకోగలుగుతాడు, ఫైనల్స్ కి రాగలుగుతాడు అని అనిపించిన టైంలో ఆ బోనస్ పాయింట్ ని మీరు వాడుకుని ఆ పార్టిసిపెంట్ ని మీరు ఎలిమినేట్ చేయకుండా ఉంచుకోవచ్చు అనమాట. ఓకే, సో ఆర్ యూ రెడీ? స్వప్న అండ్ హేమచంద్ర, అనంత్ శ్రీరామ్ గారు రెడీ విత్ కాన్సెప్ట్ అండ్ సాంగ్? ఓకే, సో స్వప్న మీరు మీ టీమ్ మెంబర్స్ దగ్గరికి, హేమచంద్ర మీరు మీ టీమ్ మెంబర్స్ దగ్గరికి వెళ్ళిపోండి. అండ్ అనంత్ శ్రీరామ్ గారు నాతో పాటు జాయిన్ అయిపోండి. మీరు రండి. విషయం ఏంటంటే నేను ఒక పాట హుక్ లైన్ చెప్తాను. ఆ హుక్ లైన్కి లిరిక్స్ కూడా నేనే చెప్తాను. ముందున్న లైన్లకి లిరిక్స్ కలుపుకుని మీరిద్దరూ ఆ పాటను పాడాలి. ఎవరు పాడతారో తర్వాత పాడతాం, ఏం కాదు. మీరు టీమ్స్ తో పాడిస్తారో, మీరే పాడతారో, తీసుకొచ్చి డైరెక్టర్ గారి చేత పాడిస్తారో, మంజూష చేత పాడిస్తారో, అది మీ ఇష్టం. సరే, పాట ఏంటంటే పిల్లా నువ్వు లేని జీవితం. పిల్లా నువ్వు లేని జీవితం హుక్ లైన్కి నేను ఇచ్చే లిరిక్స్ నోట్ చేసుకోండి. పెళ్ళై హాయి లేని జీవితం, వెళ్ళి వెళ్ళి ముళ్ళకంప మీద పడి దొల్లడం. పెళ్ళై హాయి లేని జీవితం, వెళ్ళి వెళ్ళి ముళ్ళకంప మీద పడి దొల్లడం. అంతే. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో హేమచంద్ర రెడీ? ఓకే, ముందు హేమచంద్ర టీంని ఆహ్వానిస్తున్నా. పెళ్ళై హాయి లేని జీవితం సొంత అనుభవాల్ని వ్యక్తపరచడానికి హేమచంద్ర టీంతో రెడీగా ఉన్నారు. సొంతంగా అనుభవించింది త్వరగా లిరిక్స్ ఎందుకు వచ్చాయా అనుకున్నాను. రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. ఓకే ఓకే, క్యారీ ఆన్ క్యారీ ఆన్. రెడీ. ఏం లేదు, అబద్ధాలు వేగంగా ఆడగలరని ఆయన నమ్మకం. చూద్దాం అది అబద్ధమా నిజమా అనేది తేలుతుంది. 1 2 3 4. పెళ్లి కాక ముందు నేను కింగ్ రామావా, పెళ్లి అయినాక నేను బొంగురా మావా, పెళ్లి కాక నేను కింగనే మావా, పెళ్లి అయినాక నేను బొంగునే మావా. ఒక పిల్లని చూసిన తాళిని కట్టినా నేను లైఫ్ రెచ్చినా, మరి పిల్లనే దయ్యమై త్యాగిని గీగిని తాకిని సాగిని ఏంది నా జీవితం. పెళ్ళై హాయి లేని జీవితం, వెళ్ళి వెళ్ళి ముళ్ళ కంపులో మరి దొల్లడం. పెళ్ళై హాయి లేని జీవితం, వెళ్ళి వెళ్ళి ముళ్ళ కంప మీద పడి దొల్లడం. పెళ్లి కాక ముందు నేను కింగ్ రామావా, పెళ్లి అయినాక నేను బొంగురా మావా. కష్టాలు మనుషులకి కాకపోతే చెట్లకి చేమలకి వస్తాయి. వాళ్ళ పాట ఆట అయిపోయింది. మీ రాత అయిందా ఇంతకి? ఓకే, ఓ మొత్తం టీమ్ పార్టిసిపెంట్స్ కి అప్పచెప్పారు భారం. సరే అయితే రెడీ, కంటిన్యూ. ఏ రాజు లేకపోతికి నేను పిచ్చమెత్తుకున్నా, మంచిగున్న బ్రెయిన్ కేమో పిచ్చి పడ్డరన్నా,
ఇంటికెళ్తే కుమ్మెరా కొట్టెరా తిట్టెరా ప్రేమతో చంపెరా ఇంటికెళ్ళకుంటే నన్ను కుమ్మెరా పిల్లై హాయి లేని జీవితం వెళ్ళి వెళ్ళి ముళ్ళ కంప మీద పడి దొరలడా పిల్లై హాయి లేని జీవితం వెళ్ళి వెళ్ళి ముళ్ళ కంప మీద పడి దొరలడా మంచిగున్న బ్రెయిన్కేమో పిచ్చి పట్టదన్నా వావ్ సూపర్ స్వప్న టీమ్ ఆన్ స్పాట్ లిరిక్స్ అద్దరిపోయాయి అండ్ అఫ్ కోర్స్ హేమచంద్రాస్ టీమ్. సో అన్న శ్రీరామ్ గారు ఫైనల్ జడ్జిమెంట్ మీరేమంటారు? మంజుష్ గారు వాళ్ళేమో కింగ్ లాగా ఉండేటోడిని అన్నారు, అవును వీళ్ళు రాజులాగా అన్నారు, ఒకళ్ళనొకళ్ళు ట్రాన్స్లేట్ చేసుకున్నారు, బానే ఉంది. వాళ్ళు కింగ్ కి బొంగు అని ఒక ప్రాస కుదిర్చారు, వీళ్ళు కూడా బెచ్చానికి పిచ్చి అని చెప్పి ప్రాస కుదిర్చారు. ఆ లిరిక్ పరంగా ఇద్దరికి సమానమైన మార్కులు పడినాయి. అయితే వీళ్ళు పెళ్ళై హాయి లేని జీవితం అన్న థీమ్ ని పూర్తి స్థాయిలో వాడగలిగారు. వీళ్ళ థీమ్ వర్క్ బాగుంది, వీళ్ళందరూ కలిసి పాడారు కాబట్టి వీళ్ళ టీం వర్క్ బాగుంది. ఓకే ఒక్క నిమిషం సార్, మీరు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చే ముందు హేమచంద్ర ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, స్వప్న ప్లీజ్ కమ్ హియర్. ఒకరికి 20కి వీళ్ళకి 18.5 మార్క్స్ ఇస్తున్నాను. ఓకే వీళ్ళకి 20కి 18.5 మార్కులు ఇస్తున్నాను. ఓకే సో ఇలా ఇంత స్పెషల్ గా సెమీఫైనల్ ఫస్ట్ ఎపిసోడ్ జరిగిందనమాట. సో ఇలాగే ఇంకా బోల్డ్ అండ్ ఎంటర్టైనింగ్ పర్ఫార్మెన్సెస్ తో అండ్ మంచి మంచి కాన్సెప్ట్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై బై.